రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీ కాంగ్రెస్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు ఎన్నికల వేళ నేతలందరూ కలిసి సమిష్టిగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ నెల 14న ఈ బస్సును యాత్రను చేపట్టాలని టీ కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రూట్ మ్యాప్ ఖరారుపై చర్చలు జరుగుతుండగా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే బస్సు యాత్రను ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 10న గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో బస్సు యాత్ర రూట్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీ కాంగ్రెస్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టారు. ఇప్పుడు ఎన్నికల వేళ నేతలందరూ కలిసి సమిష్టిగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి బస్సు యాత్రను చేపట్టాలని టీ కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రూట్ మ్యాప్ ఖరారుపై చర్చలు జరుగుతూ ఉండగా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే బస్సు యాత్రను ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 10న గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో బస్సు యాత్ర రూట్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బస్ యాత్ర ఈ నెల 14 నుంచి బస్ యాత్ర చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల 14న బస్ యాత్ర ప్రారంభమైనది. కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ బస్ యాత్రను ప్రారంభించనున్నారు. అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ బస్ యాత్ర కొనసాగుతుంది. బస్ యాత్రకు సంబంధించి ప్రియాంక గాంధీ నెల 14న హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో బస్ యాత్ర ప్రారంభించిన తర్వాత కూడా స్వయంగా 2 రోజుల పాటు ఈ బస్ యాత్రలో పాల్గొంటారు. అలాగే 18వ తేదీన కూడా ఏఐసీసీ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఈ 18వ తేదీన బస్ యాత్రలో పాల్గొన్నారు. ఆయన కూడా 2 రోజుల పాటు ఇక్కడే తెలంగాణలో బస్ యాత్రలో పర్యటించిన నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కూడా ఏదైతే బస్ యాత్రలో సాగుతున్న క్రమంలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ బస్ యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా నిన్న ఢిల్లీలో కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో పూర్తిగా ఏదైతే బస్ యాత్రకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ కావచ్చు, ఏ నియోజకవర్గానికి సంబంధించి బస్ యాత్ర ప్రారంభించాలి, ఎవరెవరు ఎక్కడ పాల్గొనే అంశాలపైన కూడా నిన్న ఢిల్లీలో ముఖ్య నేతల సమక్షంలో కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరోసారి ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్ వేదిక కూడా రేపు లేదా ఎల్లుండి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ఉన్నది. నేపథ్యంలో కూడా ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా పూర్తిగా షెడ్యూల్ కావచ్చు, రూట్ మ్యాప్ సంబంధించిన పూర్తిగా ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ బస్ యాత్ర సాగనున్నది. ఒక్కో రోజు ఒకే రోజు 6 నియోజకవర్గాలకు చుట్టే విధంగా కూడా ఈ బస్ యాత్ర కొనసాగు నేపథ్యంలో అగ్రనాయకులంతా కూడా తెలంగాణకు రానున్న నేపథ్యం కావచ్చు. అంటే బస్ యాత్రకు సంబంధించి 6 నియోజకవర్గాలకు ఉదయం నుంచి కూడా బస్ యాత్ర సాగుతుంది. సాయంత్రం వేళలో కూడా కార్నర్ మీటింగ్ని ఏర్పాటు చేయడం, అక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభ వేదిక కూడా ప్రజలను ఉద్దేశించి ఆ ముఖ్య నేతలంతా కూడా ప్రసంగించేందుకు కూడా అంటే కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో చూడొచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా యూత్ డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, ఇక్కడ 6 గ్యారంటీస్ హామీలు కావచ్చు, ఇలాంటి విస్తృతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా ఏదైతే డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారంటీల హామీలు కావచ్చు, క్షేత్రస్థాయిలో తీసుకుపోవాలి. ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టడం, దానికి అనుగుణంగా కూడా పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత పాదయాత్ర చేపట్టారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టిన ఈ పాదయాత్రలు కూడా పూర్తిగా సక్సెస్ అయ్యి అంతా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ప్రతి కార్యకర్త కూడా
అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అక్కడ ఏదైతే పాదయాత్ర తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిన పరిస్థితి, ఇతర పార్టీల నుంచి కూడా భారీగా చేరికలు ఉన్న పరిస్థితి కావచ్చు. అలాగే తుక్కుగూడ సభ వేదిక ఇప్పటికే అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా గెలిచి తీరాలిగా దానికి అనుగుణంగా కూడా వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో మనం చూసాం. గతంలో వరంగల్ వేదిక కూడా రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే హైదరాబాద్ సంబంధించి కూడా రాహుల్ గాంధీ వచ్చారు, సోనియా గాంధీ అగ్రనేతలంతా కూడా బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాల వేదిక ద్వారా కూడా డిక్లరేషన్లు కూడా ప్రకటించిన ఈ నేపథ్యంలో కూడా వాటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గాలకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు ఏంటి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి ఎంతవరకు నెరవేర్చగలిగింది, నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కుతాయి. ఇప్పటికే పలు అంశాలతో కూడిన 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, పలు డిక్లరేషన్లు కావచ్చు, ఇప్పటికీ మేనిఫెస్టో రూపొందుతున్న క్రమం నేపథ్యంలో కూడా అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన కూడా ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చిన వైఫల్యాలు కావచ్చు, అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ విషయం కావచ్చు, అంటే కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా కావచ్చు, అంటే మొత్తంగా ఎంతమందికి లబ్ధి చేకూరింది, నియోజకవర్గానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే గతంలో ఏ హామీలు ఇచ్చాడు, ఎంతవరకు నెరవేర్చాడు, ఇలాంటి అంశాలని ఫోకస్ చేస్తూ ఆ కార్నర్ మీటింగ్లో కూడా నియోజకవర్గాల్లో సంబంధించి ఈ కార్నర్ మీటింగ్ ద్వారా కూడా అగ్రనేతలతో ప్రసంగాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో బస్ యాత్రకు సంబంధించి కూడా అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎన్నికలకు వచ్చే వేళ పూర్తిగా ప్రజాక్షేత్రము ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రజల్లో మమేకమవుతూ ఉండాలి. గత ప్రభుత్వాలు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలను ఎండగడుతూ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ పథకాలు తీసుకురాబోతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు జరగబోతుంది అనే అంశాలపైన కూడా అగ్రనేతలంతా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా 14వ తేదీన బస్ యాత్ర స్వయంగా ప్రియాంక గాంధీ ప్రారంభించినారు. 18వ తేదీన రాహుల్ గాంధీ ఈ బస్ యాత్రలో పాల్గొంటారు. అలాగే అంటే ఒక్కొక్క నేత 2 రోజుల పాటు ఇక్కడే అగ్రనేతలంతా కూడా 2 రోజుల పాటు బస్ యాత్రలో ఉంటారు. జిల్లాలో నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్న క్రమం కావచ్చు. అంటే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి అంశాలు జరుగుతాయనే పైన పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇలాంటి అంశాలతో కూడిన ప్రసంగాలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన పథకాల వైఫల్యాలు కావచ్చు, అన్నింటినీ ప్రజల్లో ఎండగట్టే విధంగా కూడా ఈ బస్ యాత్ర ద్వారా చెప్పాలనుకుంటే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నిన్న ఏఐసీసీకి సంబంధించిన కీలక నేతలతో కూడా రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కావచ్చు, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి ఈ బస్ యాత్ర కొనసాగానే ఉన్నది. మొదటిగా ఎక్కడ ప్రారంభించిన దానిపైన కూడా పూర్తిగా పిఎస్సీ కమిటీ ద్వారా చర్చించిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అవుతుంది. రాశి రైట్ హరీష్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా అభ్యర్థులు ప్రకటన అనేది కొంతవరకు సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 70 మందితో కూడినటువంటి మొదటి లిస్టు అనుకుంటే 90 మందికి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారై ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి కొన్ని సెగ్మెంట్లకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ఫైనల్గా రిజల్ట్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇంకోటి ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ కూడా మరికొన్ని 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎన్నికల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బస్సు యాత్ర చేస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉందా? షెడ్యూల్ సంబంధించి కూడా మరికొన్ని అంటే 2 లేదా 3 రోజుల్లో కూడా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్రమం కావచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉండాలి. ఎన్నికల షెడ్యూల్ కావచ్చు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. నేపథ్యంలో దానికి సంబంధించి అక్కడ స్క్రీనింగ్ కమిటీ ఫిల్టరింగ్ జరుగుతున్న క్రమం కావచ్చు. అంటే పూర్తిగా ప్రజల్లో ఇప్పటికే అక్కడ భారత్ జోడో యాత్ర కావచ్చు, బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్రలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, అనేక ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమవుతుంటుంది. సభల ద్వారా కావచ్చు, అగ్రనేతలంతా వస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ఇదే జోష్ను కంటిన్యూ చేయాలనుకుంటున్న నేపథ్యంలో కావచ్చు, అంటే బస్ యాత్రకు సంబంధించి పూర్తిగా 119 నియోజకవర్గాలు తిరిగే క్రమం కావచ్చు. ఈ నియోజకవర్గాలు బస్ యాత్రకు సంబంధించి మధ్యలోనే ఇక్కడ మేనిఫెస్టో కావచ్చు, అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం అవుతుంది. ముఖ్యంగా మహిళా డిక్లరేషన్కి సంబంధించి కూడా మహిళా డిక్లరేషన్ ఉండబోతుంది. మహిళలకు సంబంధించి ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అది మహిళా డిక్లరేషన్ సంబంధించి ఎక్కడ బహిరంగ సభ ఉంటుంది, బస్ యాత్రలో దానికి కొనసాగింపుగా ఉంటుందా, తర్వాత బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో అంటే ఎన్నికల షెడ్యూల్ వస్తున్న క్రమంలో దానికి అంటే ముందుగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే భాగంగా కూడా ఈ బస్ యాత్ర కావచ్చు, మిగతా ఇతర కార్యక్రమాలు బహిరంగ సభలు కావచ్చు, పూర్తిగా ఈ మేనిఫెస్టో ప్రకటన కావచ్చు, అన్ని అంశాలతో కూడిన ప్రజల్లో ఉన్న విధంగా కూడా ఈ కార్యాచరణ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరోసారి ఆ పిఎస్సి కమిటీ భేటీ ఉంటుంది. భేటీలో కూడా ఇలాంటి అంశాలపైన చర్చ జరిగిన తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.
రైట్ హరీష్, ఇంకోటి ప్రధానంగా ఎప్పుడు రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి ఏమైనా సమావేశం అయిన తర్వాత, ఎందుకంటే దాదాపుగా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆందోళన కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యంలో, సో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే టీపీసీసీ సంబంధించిన తర్వాత ఉన్నటువంటి వర్గం కానీ ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది? దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? అంటే రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? అంటే హైదరాబాద్ తుక్కుగూడ వేదిక కూడా మన విజయవేరి సభ నిర్వహించారు. అక్కడ ఆదిలాబాద్కు సంబంధించి కూడా బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర అక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిన నేపథ్యం కావచ్చు. అంటే ఇంకా అయితే మహిళా డిక్లరేషన్కి సంబంధించి కూడా షాద్నగర్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న నేపథ్యం కావచ్చు. అంటే బస్ యాత్రకు సంబంధించి నెల 14న బస్ యాత్ర ప్రారంభం కానున్నది. దీనికంటే షాద్నగర్ వేదికగా ప్రకటిస్తారా, ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఈ బస్ యాత్రను కొనసాగిస్తారా దానిపైన కూడా పూర్తిగా అంటే అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, అక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది, అక్కడ ఈ సభ ద్వారా కావచ్చు, బస్ యాత్ర ద్వారా ప్రజలను కావచ్చు, అక్కడ కార్యకర్తలు ఇంకా జోష్ పెరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన అక్కడ ప్రారంభించాలి అనేక అంశాలపైన కూడా మరోసారి ఈ సమావేశం ఉంటుంది. సమావేశంలో అంటే ఏ నియోజకవర్గంలో మనం బస్ యాత్ర ప్రారంభం చేస్తే ఆ నియోజకవర్గంలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జోష్ తీసుకురావచ్చు. అక్కడ ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక బలోపేతంగా పార్టీ బలోపేతమైన అంశాలపైన ఉంటే నేపథ్యంలో ఇలాంటి అంశాలపైన కూడా మళ్ళీ పిఎస్సి మీటింగ్ ఉండి పిఎస్సి మీటింగ్లో ఇక్కడ బస్ యాత్ర ప్రారంభించుకోవచ్చు. నేతలు అగ్రనేతలకు సంబంధించి ఎక్కడెక్కడ పాల్గొంటారు, కార్నర్ మీటింగ్స్ సంబంధించి కార్నర్ మీటింగ్స్ ఎక్కడెక్కడ నిర్వహించాలని పైన కూడా ఇలాంటి అంశాలపైన కూడా ఇక్కడ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మరోసారి సమావేశం ఉంటుంది. సమావేశంలో అనేక అంశాలపైన అంటే ఇలాంటి అంశాలపైన చర్చకు వస్తే ఈ నేపథ్యంలో కూడా వాటిని రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, ఇంకోటి అంటే కర్ణాటక ఎన్నికల ఫార్ములాని దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కమిషన్ తట్టి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. బీజేపీ పార్టీని కానీ మిగతా పార్టీలు కానీ వెనకంజు వేసేసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, విజయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గతంలో మా పార్టీకి సంబంధించినటువంటి కొంత నేతలు దళిత బంధు విషయంలో కమిషన్ తీసుకుంటారని స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అలాంటి అంశాలు ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో వాడుకొని వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ దళిత బంధు కావచ్చు, పోడు భూములు కావచ్చు, ఇక నిరుద్యోగ భృతి కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించిన అనేక అంశాలు కావచ్చు. మనం దళిత బంధు హుజూరాబాద్కి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభం జరిగింది. దీంట్లో అక్కడికే పరిమితమైందని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి. దీని నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి దళిత బంధు వైఫల్యం జరిగింది. అక్కడ 30% కమిషన్గా దళిత బంధు బీఆర్ఎస్ నేతలు 30% తీసుకుని దళిత బంధును అక్కడ లబ్ధిదారులకు ఇచ్చారనే కూడా దీనిపైన స్వయంగా సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన పరిస్థితి. ఇలాంటి అంశాలు అంటే దళిత బంధు కావచ్చు, గిరిజనులకు పోడు భూములు పంపిణీ చేస్తాం, 11,50,000 పైచీలకు గిరిజన కుటుంబాలకు పోడు భూములు ఇస్తామన్నట్టుగా కూడా స్వయంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇంతవరకు మొత్తం అంటే పూర్తిగా కూడా పోడు భూముల పంపిణీ జరగలేదు. అసైన్ ల్యాండ్ సంబంధించి అసైన్ ల్యాండ్ పంపిణీలు చేస్తామన్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి అసైన్ ల్యాండ్ పంపిణీ జరగలేదు. అలాగే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నా, 2 లక్షల నిరుద్యోగ రైతు రుణమాఫీ చేస్తామన్న అంటే అనేక అంశాలు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని ఎండగట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ నేపథ్యంలో అక్కడ పథకాలు బీఆర్ఎస్ పథకాలు కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ఆ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కావచ్చు, ఎంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ అంశం తీసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఇప్పటికే చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇల్లు ఉన్న దగ్గర మేము ఓట్లు అడుగుతాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఉన్న దగ్గర ఓట్లు అడగండి అంటే ఈ ప్రజాకోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజాకోట్ల ద్వారా కూడా ప్రజల్లో ఎండగట్టిన పరిస్థితి నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ల అంశం కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, పోడు భూముల పట్టాల పంపిణీ కావచ్చు, అనేక అంశాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెంది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వైఫల్యాలు అక్కడ ఎమ్మెల్యే ఏదైతే ఎమ్మెల్యే ఇచ్చిన హామీల వైఫల్యాలు కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఖచ్చితంగా దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము మీకు అండగా ఉంటాం. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ మేనిఫెస్టో సిద్ధమవుతున్న క్రమం. ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా పలు అంశాలతో కూడా మహిళా డిక్లరేషన్ ఉండబోతుంది. ఇప్పటికే రైతులకు సంబంధించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఏదైతే రైతు బంధు కింద 15,000 రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అయితే కౌలు రైతులకు సంబంధించి ఇప్పటికే కొనసాగుతున్న రైతులతో సంబంధంగా కౌలు రైతులకు కూడా
అన్ని రైతులకు వర్తించే పథకాలన్నీ కౌలు రైతులకు అమలు చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోడు భూములకు సంబంధించి కూడా పోడు భూముల పట్టాలు ఇస్తాం, అలాగే అసైన్లకు సంబంధించి కూడా అసైన్లకు పట్టాలు పంపిణీ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. అన్ని వర్గాలకు సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో సిద్ధమవుతుంది. మేనిఫెస్టో అంశాలు కావచ్చు, డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలు కావచ్చు, మొన్న తుకుగూడ విజయబేరి సభ వేదిక కూడా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీల హామీ కావచ్చు, గ్యారంటీ కార్డుల పేరుతో ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి అందరికీ గ్యారంటీ కార్డుల పంపిణీ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే 90 రోజుల్లో ఈ గ్యారంటీని అమలు చేస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కావచ్చు, అనేక అంశాలు డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారంటీస్ హామీస్ కావచ్చు, ఆ మేనిఫెస్టోకి సంబంధించిన ఇలాంటి మేనిఫెస్టో ఉండబోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ గతంలో అధికారంలో రాకముందుకు ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, హామీలు కావచ్చు, ఇంతవరకు ఎంత మేరకు నెరవేర్చిన అనేక కోణంలో కూడా పూర్తిగా బస్సు యాత్ర వేదిక కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రజలకు తెలిపే విధంగా కావచ్చు, ప్రజలకు ఉద్దేశించే ప్రసంగం ఉండే విధంగా కూడా అగ్రనేతలు ప్రసంగం ఇచ్చే విధంగా కూడా ఏఐసిసి నేతలంతా కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అంటే అగ్రనేతలంతా మరోసారి తెలంగాణకు వస్తున్న క్రమం కావచ్చు, అంటే పూర్తిగా అధిష్టానం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటున్నట్టుగా కూడా ప్రజలకు వెళ్లే విధంగా కూడా ఇక్కడ నేతల మధ్య సమన్వయం కావచ్చు, అంటే ఇప్పటికే చూసినాం కొంత నేతల మధ్య కూడా టికెట్ల అంశం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా విభేదాలు వస్తున్న క్రమం కావచ్చు, వాటన్నిటినీ అంటే మేమంతా ఒకటే అని ఏకతాటిపై ఉన్నాం, అంతా కలిసిమెలిసి ఉన్నాం అనే కోణంలో ప్రజలకు వెళ్లే విధంగా కూడా ఈ బస్సు యాత్ర ద్వారా అందరినీ ఇక్కడ టీపీసీసీ ముఖ్య నేతలు కావచ్చు, టీపీసీసీ నేతలు కావచ్చు, ఏఐసీసీ ముఖ్య నేతలు కావచ్చు, అగ్రనేతలు అంతా వస్తున్న క్రమం కాబట్టి పూర్తిగా బస్సు యాత్ర ద్వారా ప్రజలకు పాజిటివిటీ వెళ్ళే విధంగా కూడా కార్యాచరణ సిద్ధమైతే దీనికి సంబంధించిన పూర్తిగా అంటే బస్సు యాత్రకు సంబంధించి ఏ అంశాలు ఉంటాయి, బస్సు యాత్ర ఎవరెవరు పాల్గొంటారు, ఏ రోజు ఏ అగ్రనేత వస్తుందని పైన కూడా పూర్తిగా ఒక పిఎస్సి సమావేశం చర్చించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.